రూపాయలు వెంటనే, పింఛన్ 9,000 రూపాయలు వెంటనే, కనీస వేతనం 26,000 రూపాయలు వెంటనే, ప్రభుత్వం పెంచుతామన్న 10,000 రూపాయలు వెంటనే, ప్రభుత్వం పెంచుతామన్న 10,000 రూపాయలు వెంటనే, వెంటనే ఐక్యత చెల్లించేంత వరకు కార్మికుల ఐక్యత ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మొన్ననే రాష్ట్ర సమితి పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, జీతాలు, మరి కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని దాంతో మొన్నటి వరకు రిలే నిరాదీక్షలు చేపట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి స్పెషల్గా ఏఐటీసీ నాయకత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే చెల్లించాలని దాంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు మరి పెండింగ్లో ఉన్నటువంటి క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మెస్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మండలాలలో మరి కోడిగుడ్ల బిల్లులు 9 నెలలు, 8 నెలలు, 12 నెలలు మరి పెండింగ్లో ఉన్నాయి. 2024 నుండి 2025 వరకు క్లియర్ కాలేదు. ఈ బిల్లులు మొత్తం టోటల్ అవి మొత్తం క్లియర్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామన్న దాంతో మేము చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంలు కార్మికులను ఫోన్లు చేసి కొందరు బెదిరిస్తూ ఉన్నారు. రాకపోతే మరి తొలగిస్తామన్న దాంతో హెచ్చరికలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము చెప్తా ఉన్నాం, హెడ్ మాస్టర్లకు చెప్తా ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తా ఉన్నాం. మరి పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు, బిల్లులు ఇవ్వమంటే మరి బెదిరించడం ఏంటి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మరి జిల్లా కలెక్టర్ గారిని మేము న్యాయం అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అరకొరగా మొన్ననే రిలే దీక్షలు చేస్తే అరకొరగా 2 నెలలు వేసినామని మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఆ 2 నెలలు కూడా ఎక్కడి, ఏ విధంగా, ఏ డేటు, ఏ సంవత్సరం వేసినాయో మరి మాకు కూడా చెప్పడం లేదు. అరకొరగా వేసడం జరిగింది. విధుల్లోకి రండి, అండుండ్రి అనే మాట ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భయపెడుతున్నారు, హెచ్ఎంలు భయపెడుతున్నారు. మేము అడుగుతున్నాం, మేము చేసిన కష్టం, మా కష్టం మేము అడుగుతున్నాం. ముఖ్యం మేము అడుగుతలేం గవర్నమెంట్ని. మనం చేసిన పంటి ఇక్కడ 1000 లక్షలు ఇక్కడ ఉన్నటువంటి ఎండిఎం బాకీ అయ్యారు. కాబట్టి బంగారం తాకట్టు పెట్టి ఈ పథకాన్ని నడిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా మరి అదేవిధంగా కోడిగుడ్ల బిల్లులు 9 నెలలు, 8 నెలలు మరి ఇక్కడ ఉన్నటువంటి కనీస వేతనం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు.